నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే ఇప్పుడు ఈ మధ్య సృష్టి వర్మ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. అందులో ఆవిడ చాలా విషయాలు చెప్పారు. అంటే నన్ను ఒక విధంగా వాడుకొని మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకోవడం వల్ల నేనెందుకు ఊరుకుంటాను, నేను కేస్ పెట్టకుండా ఉంటాను అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. ఆవిడ వ్యాఖ్యలు, ఆవిడ కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి ఫస్ట్ నెంబర్ 1 సృష్టి వర్మ ఇంటర్వ్యూ మొత్తంలో మనం చూడాల్సింది ఏంటో చెప్తాను నేను. నాట్ ఓన్లీ సృష్టి, చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఏ అమ్మాయికైనా ఒక కష్టం వచ్చింది అంటే ఓకేనా, చాలామంది ఏం చేస్తారు అంటే ఇక కష్టం వచ్చి నేను బయట పడలేను, నా వల్ల కాదు అనుకుంటే ఇమీడియట్లీ ఫ్యాన్కు చున్నీ కట్టేస్తారు, లేదా ఏదో ఒకటి మింగుతారు, లేదా ఎక్కడి నుంచైనా దూకేస్తారు. అంతేనా? నువ్వు నేను ప్రతిసారి చాలామందికి చెప్తా ఇదే, నువ్వు ఎలాగో చావాలనుకున్నావు కదా, ఖచ్చితంగా చావాలనుకున్నావు, ఓ సమస్య వల్ల నువ్వు చావాలి అనుకున్నావు, పోస్ట్పోన్ చేసుకో నీ చావుని అని చెప్తా. ఓ 2 months పోస్ట్పోన్ చేసుకో, చావు అప్పుడు చావు కావాలంటే. ఈ 2 monthsలో ఎదురు తిరిగి ఒకసారి ఎలాగో చావాలనుకున్నావు కదా, ఒకసారి ఎదురు తిరిగి చూస్తే తప్పేంటి? నొప్పి అనుభవించి అనుభవించి కుంగిపోయి ఉన్నావు, అవునా? నా వల్ల కాదు అని చావాలనుకున్నావు, ఒక్కసారి ఎదురు తిరుగు, ఏమో ఏదైనా మ్యాజిక్ జరగొచ్చేమో, చెప్పలేం కదా. అంతే. అప్పులోడైనా సరే నిజం చెప్తున్నా, లాస్ట్ నేను పీకు తింటున్నాడు అంటున్నాడు. అసలు అప్పు తీసుకోవడమే తప్పు, వీడిదే తప్పు అనుకో, బట్ వాడు పీకు తిండు, వాడు అడుగుతాడు, బట్ వీళ్ళు అలా అంటారు వేధింపులు అని. లాస్ట్ వస్తున్నాడు, ఇంకా నీకు ఏ దారి లేదు, నేను కట్టలేను, చచ్చిపోవాలనుకుంటా, వాడు తెల్లారి వస్తే తలుపు కొడతాడని ఎదురు తిరిగి ఈవెన్ పోరా ఏం చేసుకుంటావు పోను. ఒక్కసారి ఎదురు తిరిగి చూడండి, ఎదురు తిరిగితే నీకు ఇంకొక కొత్తవి ఏమైనా కనిపించవచ్చు. అందుకు పోస్ట్పోన్ చేసుకో. మనం వెళ్ళి నువ్వు చావొద్దు తప్పు అంటే వీళ్ళు వినరు, అందరిలాగే చెప్తానులే అని, చదువులే హ్యాపీగా కావాలంటే నేనే చంపేస్తాను నిన్ను, ఒక 2 months ఆగు, పోస్ట్పోన్ చేసుకో అని చెప్పు. పోస్ట్పోన్ చేసుకొని ఈలోపు ఎదురు తిరగడం స్టార్ట్ చేస్తే వీళ్ళ జీవితం మీద వీళ్ళకే తెలియని కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఇలాంటి వాళ్ళని నువ్వు చావమన్నా వాళ్ళు చావరు, తెలుసా? ఎందుకంటే అంత స్ట్రాంగ్ అవుతారు కాబట్టి. 21 years అమ్మాయి చిన్నప్పటి నుంచే అన్నీ అసలు మైండ్ అంతా ఏదో అవుతుంది, ఓ పక్కనేమో గోలు, ఇంకో పక్కనేమో వేధింపులు. చూసింది ఒక్కసారి ఎదురు తిరిగింది. ఇప్పుడు చూడు ఎంత బాగుంది. సచ్ ఏ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సృష్టిని చూసి మొత్తం రాష్ట్రంలో అందరూ నేర్చుకోవాలి, ప్రతి అమ్మాయి నేర్చుకోవాలి. పక్కా పర్ఫెక్ట్ రోల్ మోడల్. నిన్నగాక మొన్న కూడా ఆమె ఏదేదో చేసి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని చాలామంది ట్రోల్ చేస్తే దాన్ని కూడా అసలు పట్టిదా పోరా నువ్వు అనేటోడు అనుకుంటూనే ఉంటావు. నీకు నేను సమాధానం చెప్పేదండి, కనీసం నేను సమాధానం చెప్పే స్థాయి కూడా కాదు నీది. ఆఫ్టర్ ఆల్ ఓ కామెంట్ పెట్టే గడివి, అంతే కదా. అలా ప్రిపేర్ అయిపోయింది, గట్టి బండ రాయిలా తయారైపోయింది. అమ్మాయి పడే బాధ ఏంటో తెలియదు కానీ చిన్నగా కామెంట్ పెట్టేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు వచ్చిందా, దానికి కూడా ఆన్సర్ తనే చెప్పింది. చాలామందికి ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే బెటర్, అర్థం కాని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు వచ్చిందా అంటే, ఇన్నాళ్ళు టైం పడుతుంది, చూసి సర్లే ఇకనైనా మారుద్దాము, ఇకనైనా అనే ఆప్షన్స్ బోల్డ్ ఉంటాయి. అలా ఎప్పటికీ అది అవ్వకపోతే అప్పుడు ఒక దగ్గర తెగుద్ది. ఈవెన్ భార్యాభర్తల బంధమైనా అంతే. పెళ్లి చేసుకున్న వెంటనే పోవే దొంగ మొహం దానా అన్న వెంటనే సరే ఇదిగో విడాకులు అని ఇవ్వరు, చూస్తారు. సరే తిడుతున్నావు కొడుతున్నావు తాగొస్తున్నావు అని చెప్పి వెయిట్ చేస్తారు. చూసి మధ్యలో వాళ్ళకు చెప్పి వీళ్ళకు చెప్పి నీకు రిటర్న్ వార్నింగ్లు ఇచ్చి ఇంకెవరితోనో చెప్పించి చూసి తన్నించుకొని కొట్టించుకొని ఒక్క దగ్గర తెగుద్ది. టైం పడుతుంది దానికి 4 ఏళ్ళో 5 ఏళ్ళో. ఈ అమ్మాయి కూడా చాలామంది అనుకుంటున్నారు ఇన్నాళ్ళకు వచ్చిందా అని. తను పడే వేధింపులు చెబుతానే ఉంది, వినట్లా ఎవరు. బెదిరిస్తూ ఉంది ఇండైరెక్ట్గా, వాట్సాప్ గ్రూపులలో కూడా, వీళ్ళందరూ ఉన్న గ్రూపులలో కూడా ఇండైరెక్ట్గా బెదిరించడం, వినట్లా. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మొత్తం నాదే చెల్లుద్ది అని. సరే నీతో నాకెందుకు, నా బ్రతికేదో నేను బ్రతికేస్తా, కార్డు ఇవ్వమంటే ఇవ్వాల, నువ్వు ఇక్కడ దానివి కాదు, మరి మిగతా వాళ్ళకి ఎలా ఇచ్చావు ఇక్కడ దాని వాళ్ళకి కాళ్ళకి. అసలు యానిమాస్టర్ కూడా ఇక్కడిది కాదు తెలుసా, మన బిగ్ బాస్. ఏ లాంగ్వేజ్లో అయినా పని చేయొచ్చు, మా కార్డు ఉంటే
అది వాళ్ళ ఇష్టం. పని చేసే వాళ్ళకి లేని బాధ, ఆవిడతో పని చేయించుకునే వాళ్ళకి లేని బాధ, కార్డ్ ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? ఎందుకు ఆ పిల్లని అలా చేయడం? అనుభవించింది. సరే పోన్లే. ఎంత 6.5 లాక్ ఇవ్వాలి అంతే. అప్పుడు ఆమె స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం తక్కువే ఉండొచ్చు. సరే కార్డు తీసుకున్నాక పని చేయాలంటే డాన్సర్లను పంపలా. అక్కడో వేధింపు. చూసి 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 అనుభవించి వించి ఒక్కసారి బర్స్ట్ అయింది. అంత సహనము 29 ఇయర్స్కి రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. నిన్న ఆవిడ మాట్లాడింది అందరు ఎన్ని రకాల కామెంట్లు కూడా చూసాం. బోల్డర్ నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. పెట్టేవాడికి ఎప్పుడైనా సరే ఇవాళ తెలియకపోవచ్చు. కొంతమంది కావాలని ఈమెని ఇబ్బంది పెట్టినోడు ఎవడైతే ఉన్నాడో, వాడెవడో నాకు తెలియదు, వీడు ఇబ్బంది పెట్టినోడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏదన్నా రాజకీయ పార్టీలో ఉంటే వాడిని మనోడు అని ఓన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈమె మీద దాడి చేయొచ్చు. అర్థమైందా? కానీ వాళ్ళకు కూడా ఉంటారు కదా ఇంట్లో ఆడపిల్లలు, వాళ్ళకైనప్పుడు తెలుస్తుంది ఈవిడ బాధ ఏంటనేది. అంతే. నెక్స్ట్ ఇంకొక సవాల్ విసిరింది. ఎవడో అడ్రస్ లేనోడు ఒకడు వచ్చి కూర్చొని ఈమె నన్ను లైంగికంగా వేధించింది అని చెప్పి సేమ్ కంప్లైంట్ ఈమె మీద పెట్టాడు. ప్రూఫ్ చేయండి, నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటా అన్నాడు. ఆడు ఏడి అని అడుగుతుంది. కరెక్ట్, ఏడాడు? నేను కూర్చున్నా ఈరోజు ఇక్కడికి వచ్చి, దాన్ని కూర్చోబెట్టు, ప్రూవ్ చేద్దాం. వాడు ఎందుకు సూసైడ్ చేసుకోవట్లే ఇంకా? మరి వాడికి సపోర్ట్ చేసింది ఇంకొక దేవత ఉందంట, అడ్రస్ లేని, నాకు తెలియదు ఆమె ఎవరో. ఆమె ఏమైందని అడుగుతుంది. చూడు ఏరి వాళ్ళంతా ఈరోజు అని గట్టిగానే అడుగుతుంది, కూర్చొని అడుగుతుంది, లైవ్లో కూర్చొని అడుగుతుంది. మరి ఆమె ధైర్యం ఏంటంటే నేనే తప్పు చేయలేదు, నేనే వేధింపబడ్డాను అనేది ఆవిడ వర్షన్.